హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగింది. అది కూడా రాహుల్ వాహనంపై రాళ్లదాడి, భారత జోడో న్యాయ యాత్రలో ఉద్రిక్తత. భారత జోడో న్యాయ యాత్ర బుధవారం పశ్చిమ బెంగాల్లోకి ప్రవేశించింది. బీహార్లోనే కతహర్ నుంచి మల్దా జిల్లాలోకి చేరింది. మధ్యాహ్నం వేళ మల్దాలో ప్రయాణిస్తున్న ఈ వాహనంపై కొందరు దుండగులు రాళ్లు రువ్వారు. హరిచంద్రపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే దేవాగాంజ్ సమీపంలో ఈ ఘటన జరిగింది. వాహనంపై రాళ్లు రువ్వడంతో వాహనం వెనక అద్దం పగిలిందని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అధీర్ చౌదరి తెలిపారు. ఈ ఘటనలో రాహుల్ గాంధీ క్షేమంగా బయటపడ్డారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఘటనా స్థలంలో రాహుల్ ఎస్యూవీ నుంచి దిగి పగిలిన కిటికీ అద్దాలను పరిశీలించారు. రాహుల్ కారుపై ఎక్కి జనానికి అభివాదం చేస్తుండగా వెనక నుంచి ఓ వ్యక్తి రాయి విసిరి ఉంటాడని అధీర్ రంజన్ తెలిపారు. పోలీసులు ఈ ఘటన పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని, పోలీసులు ఇలాగే వ్యవహరిస్తే ఏమైనా జరగవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది చిన్న ఘటనేనని, కానీ మరెలాంటి ఘటనైనా జరగవచ్చని కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ పేర్కొన్నారు. తమ కారు కిటికీ పగలగొట్టినా తమ యాత్రను ఎవరూ విచ్ఛిన్నం చేయలేరని, ఇండియా కూటమి ఎన్నటికీ తలవంచదని అన్నారు. మరోవైపు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా బుధవారం మల్దాలోని ఇంగ్లీష్ బజార్ నుంచి జనసంయోగి యాత్రను తలపెట్టడం గమనార్హం. మమతా బెనర్జీ పర్యటన నేపథ్యంలో మల్దా జిల్లాలో భద్రతను కట్టుదిట్టం చేశారు. చూశారు కంటే మొత్తం మీదుగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ పాదయాత్ర చేస్తుండగా కొందరు దుండగులైతే రాళ్లు రువ్వారు. అయితే రాహుల్ గాంధీకి అయితే ఏమీ కాలేదు, కానీ రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న కారు అద్దాలు మొత్తం అయితే పగిలిపోయాయి. అయితే మొత్తం మీదుగా ఇదొక భారీ ఘటన అని చెప్పుకోవచ్చు. చూశారా ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.